టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు ఒక ఇంపార్టెంట్ న్యూస్ మనం ఈనాడు దినపత్రికలో ప్రధానంగా గమనించవచ్చు. సో జూనియర్ కాలేజీల్లో 494 లెక్చరర్ పోస్టులు కావాలి అంటూ ఒక గవర్నమెంట్కి ఒక రిప్రజెంటేషన్ అయితే వెళ్ళింది. ఆ విశేషాలు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక జూనియర్ కళాశాలల్లో మొత్తం మనకి 494 అధ్యాపక ఖాళీలు ఉన్నాయి. వాటిని మంజూరు చేయాలని ఇంటర్ విద్యాశాఖ ప్రభుత్వానికి రీసెంట్గా మనకు ప్రపోజల్స్ ఇస్తే ఇప్పటికీ 349 పోస్టుల మంజూరుకు గవర్నమెంట్ అయితే మరి ఆమోదం తెలిపింది. ఇది ఒక ఇంపార్టెంట్ న్యూస్ మనకి. ఈ ప్రతిపాదనలు మనకి రాష్ట్రంలోని ఉద్యోగుల హేతుబద్ధీకరణపై ఒక కమిటీ వేశారు. శాంతికుమారి కమిటీ ఆల్రెడీ ఇప్పుడు వర్క్ నడుస్తుంది. ఆ పరిశీలనకు ఈ విషయం కూడా వెళ్ళింది. ఒకవేళ కమిటీ ఆమోదం తెలిపితే గవర్నమెంట్ జీవోలు జారీ చేస్తుందని విద్యాశాఖ వర్గాలు అయితే చెప్తున్నాయి. కాబట్టి ఈ పోస్టులకి గవర్నమెంట్ ఆమోదం తెలపడం అనేది అంటే లాంఛనమనే మనం అనుకోవచ్చు. ఆల్రెడీ 349 పోస్టులకి గవర్నమెంట్ ఆమోదం తెలిపింది. మిగతా పోస్టులకు కూడా త్వరలో గవర్నమెంట్ డెఫినెట్గా ఆమోదం తెలుపుతుందని భావిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మనకి మొత్తం 430 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. వాటిలో 18 రాష్ట్ర విభజన తర్వాత గత ప్రభుత్వ హయాంలో మంజూరయ్యాయి. వాటికి 239 లెక్చరర్ పోస్టులు అవసరమైతే మంత్రివర్గ సమావేశం ఆమోదానికి విద్యాశాఖ పంపింది. కాంగ్రెస్ ప్రభుత్వం మరో 7 కళాశాలలు మంజూరు చేసింది. అందులో కొడంగల్ నియోజకవర్గంలో 4, కూసుమంచి, హుజూరాబాద్, నాగర్ కర్నూల్లో ఒక్కొక్కటి చొప్పున ఈ 7. ఈ కళాశాలలకు మనము 110 అధ్యాపక పోస్టులు అవసరం. వాటికి కూడా ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని ఇంటర్ విద్యాశాఖ అధికారులు తెలిపారు. అంటే 349 పోస్టులకు ప్రభుత్వం అయితే ఆమోదం తెలిపినట్లయింది. ఇక మిగిలిన పాత కళాశాలలో మరొక 145 అధ్యాపక ఖాళీలు ఉన్నాయి. వాటిని కూడా కలిపితే 494 అధ్యాపకులు మనకి మొత్తం రిక్రూట్మెంట్ చేయడానికైతే అవసరం అనేది ఇక్కడ మనకు ఉన్నటువంటి వార్త. ఇక 2024-25 వరకు రాష్ట్ర వ్యాప్తంగా మనకి 1654 మంది గెస్ట్ లెక్చరర్స్ పనిచేసే వాళ్ళు. ఈ ఏడాది మాత్రం 398 మందినే కంటిన్యూ చేయడానికి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అంటే ఇంకా 1256 మంది మిగిలిపోయారు. ప్రభుత్వ వర్గాలు మాత్రం గత మార్చిలో 1265 మంది రెగ్యులర్ అధ్యాపకులు నియమించామని, అందువల్ల 398కే మరి గెస్ట్ ఫ్యాకల్టీని తీసుకున్నట్టుగా చెప్పడం అనేది జరుగుతుంది. సో మొత్తం మీద మనకి ఈ 494 అధ్యాపక పోస్టుల కోసము రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు అనేది నిరుద్యోగులలో ఒక ప్రశ్న రావచ్చు. నెక్స్ట్ జాబ్ క్యాలెండర్లో తప్పకుండా ఈ జేఎల్ పోస్టులు అయితే చేర్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి త్వరలో మనం ఒక నోటిఫికేషన్ అయితే ఈ జూనియర్ కాలేజీల్లో జేఎల్ రిక్రూట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అందులో డౌట్ ఏం లేదండి. డెఫినెట్గా జాబ్ క్యాలెండర్లో ఈ పోస్టులు 494 వేకెన్సీస్ ఖచ్చితంగా ప్రభుత్వం చేర్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఎవరైతే జేఎల్ టార్గెట్గా ప్రిపేర్ అవుతున్నారో మరి మన ఛానల్ని కూడా రెగ్యులర్గా ఫాలో కండి. కరెంట్ అఫైర్స్, జీకే దాదాపు 3000కు పైగా ప్రశ్నలు ఇప్పటికే అప్లోడ్ చేయబడి ఉన్నాయి. మీకు డైలీ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ కానివ్వండి, ప్రతిదీ కూడా అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మీరు ఒక మంచి సర్వీస్ని అయితే పొందే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రతి ఒక్కరికి వీడియో అయితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.